గాయ్స్ మీకు ఈరోజు ఒకటి చెప్పబోతున్నా. ఇమ్రాన్ అన్న ఇంకొన్ని రోజులలో చచ్చిపోతాడు. అన్న ఇంకా మన మధ్యలో ఉండడక్క. అక్క మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు కదా, జాండీస్ ఉన్నాయంట. ఇంకా ఇప్పుడు హెల్త్ బాగాలేంది, మీరు అందరు ఎందుకు ఏడుస్తారు? ఏం ఉంటే ఎట్లా రాసి ఉంటే పుట్టుకుమని పోతారు అంతే. ఆస్తి పక్కకు పెట్టి ఇంక నువ్వు ఏం చేస్తావు చూసి మాట్లాడు. ఏం చేయలే నన్ను ప్రేమ ఇచ్చినావా, టైం ఇచ్చినావా? ఏం ఇవ్వలేదన్న వాళ్ళకి. శ్రీశైలం నుంచి ఎందుకు వచ్చినావంటే నేను ఓవరికి చెప్పలే మీకు. ఓవరికి యూరిన్ లో కూడా రెడ్ కలర్ వస్తుందన్న నాకు. అదే భయంతో నచ్చి నేను టెస్ట్ చేయించుకున్నా. నాకు డాక్టర్ కూడా చెప్పిండు ఏ టైంలో అయినా ఎప్పుడైనా క్యాన్సర్ కంటే డేంజర్ది ఇది క్యాన్సర్ అన్న ఒక రోగం వస్తుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది, అదైపోతుంది అని చెప్పి. కానీ ఈ జాండీస్ ఎట్లుంటుంది అంటే ఏ టైంకైనా ఏమైనా అయిపోవచ్చు. నాకు ఉండదా అన్న? నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆలోచన ఉండదు రేపు. అరే ఇవన్నీ తెచ్చి నేను నెత్తి మీద వేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తా? అందరి గురించే కదా అన్న నేను చేస్తుంది. మా అమ్మని వదిలి నేను ఎట్లా వస్తానా నేను? మా అమ్మ ఎంత బాగాలేదన్నా ఆమెకి. ఫోన్లు చేస్తు నాకు. ఇంకా అన్న అమ్మ ఎంత కష్టపడుతుందో అక్క కూడా అంతే అన్న. ఆలోచించానా? సరే ఇప్పుడు ఏంది వెళ్ళిపోమంటారుగా? సరే వెళ్ళిపోతా, లైట్ తీసుకొని ఏడైనా బయట పోయి ఉంటా. అన్న వద్దన్నా అన్న, చెప్పేది నాన్న ప్లీజ్ అన్న. చావన్నది జన్మకే అందము. ఆన్ చేసిన కెమెరా. అన్న సాయన్ ఒక్కసారి ఇట్రా. కట్టప్ప బయటికి రా ఒకసారి. గాయ్స్ మీకు ఈరోజు ఒకటి చెప్పబోతున్నా. ఇమ్రాన్ అన్న ఇంకొన్ని రోజులలో చచ్చిపోతాడు. అనద్దు ఇవన్నీ, ఈ టైంలో మాట్లాడద్దు. కానీ ఏ దేవుడు కూడా ఏం చేయలేడు ఇట్లుంటే. ఫస్ట్ మీకు కొన్ని రిపోర్ట్ చూపిస్తున్నా అన్న. నీకు తెలిసిందే, నీకు ఆల్రెడీ చూపించే స్టార్ట్ చేసిన. నీకు ఎప్పుడు ఫోన్ చేసినా? ఈరోజు నైట్ ఫోన్ చేసిన. ఊర్లో ఉండు, పొద్దున్న 4 గంటలకు ఫోన్ చేసి నువ్వు జల్దీ పొద్దున్న. అన్న నువ్వు ఎప్పటి వరకు ఉండే? 4 గంటల వరకు అన్నతో ఉండే కదా, పోయినావు కదా. సో గాయ్స్ ఈరోజు ఎందుకు నేను ఇంత పెద్ద మాట అన్నా, నన్ను తప్పు ఉంటే తిట్టూరి. కానీ నేను చూపిస్తా, నేను ప్రూఫ్లు చూపించిన తర్వాతనే మాట్లాడతా. ఆయనకి ఎందుకు లైఫ్ రిస్క్ ఉందని కూడా చెప్తా అన్న. ఇది ఒకసారి పట్టుకో అన్న. ఇది అన్న లివర్ టెస్ట్. ఇప్పటి నుంచి కాదు, ఇది ఆల్రెడీ 2025 మార్చ్ మంత్ నుంచి నడుస్తుంది. మీకు అందరికీ కొంచెం చిన్న నాలెడ్జ్ ఉండొచ్చు. బిలిరూబిన్ టోటల్ అంటే అది మన జాండీస్ మనకి ఎప్పుడైతే 3rd మార్చ్ 2025 ఇది చేసుకున్న టెస్ట్, ఇది 3 ఉంది. అంటే ఇది నార్మల్ లెవెల్స్ 1.2, ఇది 3 ఉంది. అంటే జాండీస్ 3 ఉంది. ఇది అయిపోయింది. ఇది 6వ టెస్ట్ అని. ఇది పట్టుకున్నా. ఇది నెక్స్ట్ అయింది 4th మంత్. దాని నెక్స్ట్ మంత్ ఇది 2025 బిలిరూబిన్ 1.8 ఉంది. కొంచెం కంట్రోల్ అయింది. కానీ 1.3 బయట ఉంటే అది జాండీసే. ఇది అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఇది 5th మంత్ 2025 బిలిరూబిన్ ఎంత ఉంది? 2.9. అంటే మళ్ళా పెరిగింది, జాండీస్ పెరిగింది. అది అయిపోయింది. మళ్ళీ 1 మంత్ నెక్స్ట్ మంత్, అంటే ఒక మంత్ వదిలేసి 7th మంత్ 2025 డేట్ చూడండి. బిలిరూబిన్ 2.5 ఉంది. అంటే జాండీస్ యాక్టివ్గానే ఉంది. ఇది వదిలేసారు. నెక్స్ట్ సెప్టెంబర్ 16th 2025 1.8. 1.3 బయట ఉంటే జాండీస్ ఉన్నట్టే. 1.8 జాండీస్ ఉంది. అది అయిపోయింది అన్న. ఒక్కసారి డేట్లు మంత్ కరెక్ట్ చూడు. నెక్స్ట్ 11th మంత్ 2025 లాస్ట్ ఇయర్ది. ఇది కూడా బిలిరూబిన్ ఎంత ఉంది? 2 ఉంది, పెరిగింది. నెక్స్ట్ ఇది డేట్ చూడండి, ఏప్రిల్ 2026. అంటే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ తర్వాత చేసుకుండు. ఆ 3 మంత్స్ కూడా ఆయన ఎట్లుండు, ఏ పనులలో తిరిగిండు, అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు అప్డేట్స్. దీంట్లో కూడా బిలిరూబిన్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే జాండీస్ యాక్టివ్గానే ఉంది. అండ్ లాస్ట్ ఇది రీసెంట్ది 6th మంత్ 2026. ఇది ఈ మంత్ది రిపోర్టు. దీంట్లో 2.2 ఉంది. మీకు ఒకటి చెప్తున్నా, జాండీస్ ఎవరికి ఇన్ని సంవత్సరాలు ఉండదు అన్న. నువ్వు ఎప్పుడైనా చూసినా, నువ్వు మెడికల్ ఫీల్డ్లో తిరుగుతున్నావు, జాండీస్ ఇన్ని మంత్స్ ఉండదు. జాండీస్ ఒక 45 days ఉంటేనే లైఫ్ రిస్క్. అది ఓన్కైనా తెలుసు. అయినా దాన్ని పట్టించుకుంటలేడు. అది జాండీస్ కానీ కడుపులోకి దిగితే ఏమవుతుంది అన్న?
ఎంతో మంది ప్రాణాలు అట్లనే కోల్పోయారు. ఇప్పుడు ఈయన ఇంటలేడు. ఇప్పుడు అన్న కడుపులో దిగుతే ఎంత పెద్ద మెడికల్ ట్రీట్మెంట్ కూడా బతికించదన్న. ఇప్పుడు ఆయనే ఎన్నో టెన్షన్స్ పెట్టుకుండు, ఏడెన్నో తిరుగుతుండు, ఏమన్నా అంటే ఇవి పట్టించుకుంటలేడు. ఈ రిపోర్ట్లు ఎందుకు మళ్ళీ ఉండి ఇప్పుడు అందరు చూపిద్దామని నేను 1 year నుంచి రిపోర్ట్లు ఆయనకు తెలియకుండా ఆయన ఫోన్లకి పంపించుకొని ఇప్పుడు నేను వీడియో పెట్టిన. ఇప్పుడు మనం ఇప్పుడు కూడా కాపాడుకోలేకపోతేలే ఆయన తర్వాత మనం ఎక్కడ చూడాల్సింది అది నోరుతో చెప్పొద్దు. ఇంటలేడు గాయస్. ఒక్క మాట మీకు ఒక 2 నిమిషాలు మీ చేతితో ఒక కమెంట్ కొడితే ఆయన మారుతాడు. ఎందుకంటున్నా అంటే వినాడు ఆయన వినాడు. అక్కని కూడా వీళ్ళు ఒకసారి అక్కని వినేద్దాం. అక్క ఈ మొన్నటి వరకు శ్రీశైలంలో ఉండు అన్న. నేను రాత్రి నేను ఫోన్ చేసిన, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిండు, వెళ్ళిపోయిండు, రిపోర్ట్స్ నేను తీసుకొచ్చిన. అందుకే మీకు ఒక్క మంత్ రిపోర్ట్ చూపిస్తలేను, 1.5 సంవత్సరం నుంచి చూపిస్తున్నా. 2025 మార్చ్ ఎక్కడ, ఇప్పుడు 2026 జూన్ ఎక్కడ? ఇన్ని 1 year 1.5 year నుంచి జాండీస్ ఓవర్ పెట్టుకొని నడిపిస్తారు ఇట్లా. ఆయనే జాండీస్ ని మజాక్ అనుకుంటున్నా. అన్న నువ్వు అన్నతో ఉంటున్నావు, అన్న ప్రాజెక్టుల మీద తిరుగుతున్నావు, ఆయన టైంకి తింటుండా? టాబ్లెట్లు ఎప్పుడు వేసుకున్నా? నాకు ఇప్పటి వరకు నేను 1.5 year నుంచి చూస్తున్నా, ఆయన 1-2 times చూసిన టాబ్లెట్ వేసుకోవడం. నేను ఇప్పుడు అక్కకు కూడా చెప్తా అన్న, చెప్పనా టాబ్లెట్లు వేసుకుని చూసినా ఎప్పుడన్నా? అన్న నువ్వు అన్నతోనే ఉంటున్నావు, అన్న టైంకి తిన్నాడు ఎప్పుడన్నా? టైంకి వండుకుండా 4 గంటలకు వచ్చినా మళ్ళీ 6 గంటలకి పొద్దున 4:30కి వచ్చిండు అన్న, వండుకుండా 5 గంటలకి, మళ్ళీ 9 గంటలకు లేచి ఏడుకోపోయిండు. అన్న నీకు నిద్ర లేంది ఏం లేంది, నువ్వు ఏడికేనా ఇవన్నీ? ఎంతమందికి ఏం చేస్తావు? అక్క ఒక మాట చెప్తున్నా అక్క, అన్న ఇంకా మన మధ్యలో ఉండడు అక్క. అక్క అక్క నువ్వు కొట్టు, నన్ను కొట్టు అన్న. ఇంకో ఎవరెవరికి అక్క నేను చెప్పేది అక్క, నా మీద కోపం ఉంటే నన్ను తిట్టురి కొట్టురి, నేను చెప్తా అక్క, నేను చూపిస్తా. ఇప్పుడు నేనేం అక్క నేను నోటికి వచ్చింది నేను మాట్లాడాక 1.5 year నుంచి ఎవరికక్క జాండీస్ ఉంటది? ఏదక్క అదే తమాషా అనుకుంటుండక? ఆయనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇంటలేడంటే చెప్తున్నా కదా అక్క, మరి అదే చెప్తున్నా. ఏమన్నా అయిపోతుంది అక్క, అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు అన్న? నువ్వు చెప్పు, ఈ పేపర్లు పట్టుకొని ఆగక్క ఒక్క నిమిషం, ఈ పేపర్లు పట్టుకొని నువ్వు చెప్పు అన్నకేమన్నా కొట్టక్క. నువ్వు చెప్పు అన్న, నువ్వు చెప్పు ఎంతమందిని కొట్టుకుంటావు అక్క? ఎంతమందిని కొట్టుకుంటా తిరుగుతావు? మరి అవునక్క, అవునక్క 1.5 year నుంచి పరిస్థితి ఇది అక్క. ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడితేనే అవుతుంది అక్క, అంతే. అవన్నీ మాట్లాడద్దు, నన్ను ఒప్పుకుంటా, నేను అవన్నీ మాట్లాడద్దు, ఒప్పుకుంటా. ఏందక్క అక్క, 1.5 సంవత్సరం అక్క, నెల కాదు 2 నెలలు కాదు, 2 నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు కాదు అక్క, 1.5 సంవత్సరం అక్క. అక్క ఏడ తగ్గింది చూపి, నాకు ఒక్క మంత్ తగ్గినట్టు చూపి అక్క. ఒక్క మంత్ బిలో నార్మల్ రేంజ్ కి వచ్చింది చూపి. నేను పేపర్ తో మాట్లాడుతున్నా, నేను నా నోటికి వచ్చింది మాట్లాడతలేను, నేను ఓన్లీ పేపర్ చూసుకుంటా మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా ఈ మాట అవునక్క. అక్క నువ్వు ఇప్పుడు నేను అన్న మాటలకు కోపం వస్తుంది, ఇప్పుడు కూడా నేను ఈ మాటలు మాట్లాడకపోతే ఆయన మనం చేంజ్ చేయలేం అక్క. ఎందుకు భయపడతాడు అక్క? నేను అక్క ఇద్దరం కలిసి అయినా మెడికల్ హాస్పిటల్ పోతే ఆయన ఏమన్నాడు, ఫస్ట్ లివర్ టెస్ట్ చేపియాలమ్మా, ఇవన్నీ చేయించుకోవాలంటే అస్సలు చేయించుకుంటాడు అక్క. ఇప్పుడు మనకి 1.5 year నుంచి ప్రతి 1 month కి ఆల్టర్నేట్ మంత్స్ కి మనం చేపిస్తున్నాం రిపోర్ట్లు. ఆయన రిపోర్ట్లు వచ్చి బ్లడ్ టెస్ట్ ఇస్తుండు, రిపోర్ట్లు చూసుకుంటుండు, అంతే. ఆయన ఏం చేస్తలేడు అక్క. ఆయనకు మెయిన్ టెన్షన్ ఏముంది అక్క? ఇంట్లో మీద టెన్షన్ పెట్టినా కొన్ని పిల్లలు పెడుతుర్రా? ఆయనకి ఎందుకక్క బయటివి? ఆయనకి ఎందుకు బయటివి? ఆయనకి ఏం అవసరము? అక్క గాయస్ ఇంకో ఆయన మంచిగా ఉంటేనే అదే అక్క, ఆయన మంచిగా ఉంటేనే 10 మందికి హెల్ప్ చేస్తాడు. నేను కానీ ఎవరి కెరియర్ కానీ ఆయన అండర్లోనే స్టార్ట్ అయింది. ఆయన రేపటి రోజు మేమెంత ఎత్తుకెదిగినా మాకేమైనా కావాలంటే ఆయననే గుర్తొస్తాడు. ఎవరు రాడు, మాకు ఎవరు రాడు. మేమేం చేసినా అని కూడా ఆయననే ఉండాలి. ఆయన ఏదో మేము ఎదిగిపోయినాము ఆయన అన్నే అవి లేవు మాకు. ఎప్పటికైనా ఆయన కావాలా. నేను అందుకే నేను ఈ మాటలు మాట్లాడుతున్నా అక్క. నేనేమన్నా తప్పు ఉంటే క్షమించక్క, కానీ నాకు కోపం ఆగుతలేదు అక్క. ఇప్పుడు ఆయన చేసి కాకపోతే ఆయన మధ్యలో ఉండడు అక్క. నేను అదే కదా చెప్తున్నా అక్క. ఇంకో ఈడ వద్దక్క, సీదా పోదాం. అదే అక్క, ఈడ నా దగ్గర వద్దక్క, వీడియోలో కూడా వద్దు, సీదా పోదాం, ఆయన అడుగుదాం. శ్రీశైలంలో టైంకి తిన్నాడా? టైంకి వండుకుండా. శ్రీశైలంలో అట్మాస్ఫియర్ అట్లా ఉంటది. అక్క వాళ్ళు ఆడనే ఉండి అందరు అక్క ఒక్కటక్క. ఆయన కొన్ని రోజులు బయటికి పోతానే బతుకుతాడక్క. ఈ టెన్షన్లల్లా ఈడు ఉండనుకో అక్క, కాని పని అక్క. అక్క మేము మాతో అన్నతో మాకేమన్నా ఉందా? మేము వస్తాం అక్క శ్రీశైలం, మాకేం పెద్ద దూరం కాదు అది. అన్న మంచిగా ఉన్నాడు కావాలా. నువ్వేం మాట్లాడుతావు తెలియదు, నేను కూడా మాట్లాడతా.
దీని ఇంకో ఇవి మళ్ళా మనకి రేంజ్ రావద్దు అక్క. అయిపోతుండక కోపం అయిపోతుండు irritation బయటికి వెళ్ళడం ప్రతి దానికి బయట ఇంకో guys, మీరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఒక్క సెకండ్ మీరు ఒక్క సెకండ్ టైం తీసుకొని ఒక కమెంట్ కొట్టుర్రి. మీ కమెంట్లు ఆయన పట్టించుకుంటా, ఆయన ప్రతి కమెంట్ చదువుతాడు. మీరు అనుకుంటారేమో మీరు 5,000 కమెంట్లు కొట్టినా ఆయన చదువుతాడు. పిన్ టు పిన్ ప్రతి కమెంట్ చదువుతాడు. మీరు ఒక్క సెకండ్ మీరు కాదనుకొని ఆయన హెల్త్ కోసం ఆయన మన మధ్యలో ఉండాలా, ఆయన ఇట్లా కేర్ చేస్తలేడు. సినిమా అంటుండు, టెన్షన్లు అంటుండు, బిజినెస్ అంటుండు, ప్రతి యూట్యూబ్ ఛానల్ గురించి ఆలోచిస్తుండు, కానీ ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటలేడు. ఒక్క సెకండ్ మీరు కమెంట్ కొట్టండి, మీ కమెంట్ చూసి అన్న చేంజ్ అవుతాడు. అక్క ఆయన దగ్గర పోయి మాట్లాడదు. నువ్వు ఆడ మాట్లాడదాం అక్క, నువ్వు మాట్లాడక్క అక్క, ఏడుస్తే కాదక్క, ఆడ తెలియాల బాధ. నువ్వు ఒక్కదాన్నే మాట్లాడాలక్క, మాకేం లేదు. ఒకసారి లే, నీకే లేవనా వీడియో అన్న, ఏం కాదన్నా వీడియోనా అది ఇయ్యక్క. ఏందా ఏమొచ్చినాయి చూడు. మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు కదా, జాండీస్ ఉన్నాయంట. ఇంకా సంవత్సరం రిపోర్ట్లు అన్న నువ్వు దాచిపెట్టుకొని తిరుగుతున్నావు చూడు. అది ఇది ఈ మంత్ అన్న, ఈ మంత్ చూడు. కాదన్న ఎందుకు తక్కువ అవుతుంది? హెల్త్ పట్టించుకోడు సార్. అర్ధరాత్రిలో వస్తాడు, నిద్రపోడు, టైంకి తిన్నాడు, నేను చెప్తే విన్నాడు. ఏమని అంటే నువ్వు మధ్యలో రాకు అని అంటాడు. ఏం చేస్తాం అన్న, తక్కువ అయితే ఇప్పుడు అన్న నాకు ఇగో గోళీలు వేసుకుంటున్నా, ఇప్పుడు పార్కర్స్ మంది వేసుకున్నా, నాంపల్లి ఆయనకు పిల్లలంటే పట్టింపు లేదు. ఇగో పొద్దున లేపి నాకు ఫస్ట్ నాకు కడుపు నొప్పి ఇరిటేషన్ అన్న. అది కడుపు నొప్పి ఉంటే వండుకుంటావా అన్న? ఏం చేయాలి, వండుకుంటావా అన్న? ఏం చేయాలి అన్న? పార్కర్స్ పోయినా, మళ్ళా ఇదేంది నాంపల్లి పోయినా, చెట్లు మందులు వేసిన సెటిల్ అయితే అని ఇంగ్లీష్ చెట్లు మందు సెట్ అవుతలే అని ఇంగ్లీష్ మందు తింటున్నా. అది ఏమైతుందంటే డయాలసిస్ కిందకి వచ్చేస్తుంది. ఆ కిరిటిన్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది నాకు. పడ్డదన్నా? పడతలేదు. బాడీలో ఫుల్ ప్రోటీన్ ఉంది అంటారు, మళ్ళీ నేనేమో బక్కగా అవుతున్నా. నాకేమో అది అర్థం అవుతలేదు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అంటే నేను చేయించుకున్నా, కానీ ఇవన్నీ పెద్ద ఎందుకు చేస్తారు అన్నా? నువ్వు ఎంత చేసినా నువ్వు ఏం చేస్తావు తెలుసా? నేను చెప్తానా, నువ్వు 10 మందికి 10 మాటలు చెప్పానా? నువ్వు ఏం చేసినా అని కూడా నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలా, నువ్వు అన్నం తింటేనే అవుతుంది అన్న. నువ్వు టైంకి వండుకోవాలి. టైం వండుకోవాలంటే ఇవన్నీ పనులు ఎవరు చేస్తారు? ఎందుకన్నా పనులు? నువ్వు లేని పనులు, లేని పనులు నీకు ఎందుకు? కొన్ని రోజులు చెప్పనా? అన్నా బయట ఎన్ని పైసలు కట్టేది చెప్పు. చేసినావు ఎంత గట్టిగా చెప్పు. 34 లక్షల దాకా అవి ఏడికేళ్ళు కడతారు అన్నా. నువ్వు నీ హెల్త్ మంచిగా లేదు, పైసలు చూస్తున్నావా? నువ్వు ఇవన్నీ తీసేది పరిస్థితి మంచిగా ఉంటేనే అంటే నేను ఏం చేస్తున్నా, నేను అయినంత వరకు గోళీలు వేస్తున్నా, మందు అవుతలే, నాన్ వెజ్ తింటలే, అన్ని పాటిస్తున్నా. ఇంకేం చేయాలి? అన్నా మెయిన్ గా టెన్షన్ అన్న. టెన్షన్ ఎందుకు పెట్టుకుంటున్నావు అన్న? టెన్షన్ అన్న. సరే అన్న, నాకు వీళ్ళందరూ సంబంధం కాదన్నా. నేను ఒర్రుతా అదే అన్న. ఈ రోజు నువ్వు మాట్లాడినాకన్నా మేము మాట్లాడతాం అన్న. నీకేం టెన్షన్ అన్న? సరే ఇలా పక్కకు పెట్టానా అన్న? నీకేం కావాలన్నా చెప్పన్నా అన్న? నేను నా దగ్గర శక్తి లేదన్న కొట్లాడే అంత. నీకేమన్నా దగ్గరకు వచ్చిందా? నేను చూసుకుంటానా? నేను చదువుతున్నా అన్న. నీకేం ప్రాబ్లం అని చెప్పానా? నేను పెంతో చూపిస్తా. నువ్వు చెప్పానా? నువ్వు ఎందుకంత టెన్షన్ పెట్టుకుంటున్నావు అన్న? చెప్పానా? ఇప్పుడు వీడియోలోనే అడుగుతున్నా కదా అన్న, చెప్పానా? ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, నేను ఏం చెప్తున్నా. ఇప్పుడు తగ్గ కాకపోతే నేను ఏం చేయాలా అన్న? నేను అది మాట్లాడతలేను అన్న. అన్న టెన్షన్ అన్న. నాకు తెలుసు, నా పిల్లలు ఉన్నారు, నాకు అందరు ఉన్నారు. నేను అది కాదు, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ తెచ్చేందుకు పెంట చేస్తున్నారు మీరు అన్న. ఏం చేయాలన్నా? అయితే అర్థమైందా అన్న? ఇంక నువ్వు ఏం చేసినావు అన్న? ఈ పైసా ఆస్తి ఇది పక్కకు పెట్టి ఇంక నువ్వు ఏం చేసినావు నేను చూసి మాట్లాడు. ఏం చేయలే అన్న? నువ్వు ప్రేమ ఇచ్చినావా అన్న? టైం ఇచ్చినావా? ఏమి ఇవ్వలేదన్న వాళ్ళకి. అక్కకేం చేసినావన్నా? అక్కకేం చేసినావన్నా? నువ్వు చెప్పన్నా. నీకోసం నువ్వు ఒక్క నెల తిప్పితే, నువ్వు నెలలో ఒక్కరోజు తిప్పితే నెలంతా చెప్పుకొని తిరుగుతుందన్నా. నన్ను ఒక్కరోజు తిప్పిండని. నువ్వు ఫస్ట్ ఇంట్లో ఆలోచించన్నా, ఇంట్లో మంచిగా ఉన్నానా, హెల్త్ చూసుకో. ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మీరు అందరు ఎందుకు ఏడుస్తారు? ఏం ఉంటే ఎట్లా రాసి ఉంటే పుట్టుకుమని పోతారు అంతే. ఇవన్నీ బాధలు అందరికి అర్థమవుతారా అన్న? ఇప్పుడు మనం పైసలు కట్టాలా, పైసలు కడితేనే కదా అవుతుంది. నేను స్టెప్ తీసుకుంటున్నా, అందరు మంచి సెట్ అయినట్టే చేస్తున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలా? తక్కువ కాకపోతే నేను ఏం చేయాలన్నా? నేను ఇంకా ఏం పాటించాలా?
అన్ని మందులు అన్ని ట్రై చేస్తున్నా చెట్ల మందులు ఎన్నిసార్లు బార్కస్ పోయి వేయించుకున్నాం పొద్దున నువ్వు వచ్చినావు కదరా పోయినామా నేడికి 5-6 times పోయినాం. సరే రోజులు హెల్త్ టైం ఏం చేయాలా అర్థమైందా వల్ల అన్న నేను నా కాళ్ళది అయినప్పుడే అయిపోతుండే అన్న అప్పుడే సీరియస్ మనోనికి దేవుని దేవాలి అన్న మంచి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను ఇంతగానో అన్ని ట్రై చేస్తున్నా నేను ఏం చేయాలా టైం కి తింటలేవు టైం కి వంటలేవు టాబ్లెట్లు వేసుకోవాలా అన్నం ఇంతే పోతుంది ఏం చేయాలన్నా అది ఉంటే తాకలి కాదంట మంచి నిద్ర అన్న నిద్ర అంటే పనులు ఓవర్ చేస్తారు. అరే ఏం పనులు అన్న నువ్వు చెప్పానా అన్న అక్క ఒక్క మాట అక్క నువ్వు అన్న ఈడు ఉండొద్దా అన్న ఈడ నువ్వు ఉండొద్దా అన్న నువ్వు ఉండొద్దా అన్న నీకేం కావాలన్నా అట్లయితే అనేది ఉంటావు అన్న ఉన్న మాట చెప్తున్నావు మంచిగున్నావు అనుకో మంచిగుంటది అన్నా నీకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారన్నా నేను ఒక్క పూట అర్థం చేసుకోనా ఒకటే పూట మీరు చెప్తారు సరే నేను ఒక మాట చెప్తారు అయితే ఓకే మీరు చెప్తారు అన్న బంద్ చేయమన్నారు సంవత్సరం బంద్ చేసిన నెల బంద్ చేసిన నేను ఒక నెల ఒక వీడియోలు చేయలేను ఎందుకు అరే పోనీ రెస్ట్ తీసుకోమా అన్న రెస్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాతనే కదా అన్న రెస్ట్ ఆ మాట చెప్పకన్నా నువ్వు రెస్ట్ తీసుకోలే రెస్ట్ తీసుకున్నాకనే 2.2 అవి అన్నా నేను చెప్తా నువ్వు రెస్ట్ తీసుకునేందుకు రాలేదు నువ్వు యూట్యూబ్ బంద్ చేసి సినిమా మీద తిరిగినావు ఆడ నిద్ర లేదు నీకు ఆడ తిండి లేదు వచ్చి వండుకోలే నా వద్దన్నా ఇంకో రాత్రి పొద్దున 5 గంటలకు వండుకోవాలా 7 గంటలకు షూట్ కి పోవాలా ఆడ గ్యాప్ దొరికితే కార్లో వండుకోవాలా అన్న ఇది కాదన్నా నిద్ర అంటే ఇది కాదు రెస్ట్ అంటే 1-2 గంటలకు షిప్ రాసుకోవడం ఉంటుంది. సరే ఏదైనా రాసుకుంటున్నా ఏదైనా చేస్తున్నా సరే ఓకే నాకు ఉండదా అన్న నాకు ఫ్యామిలీ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు ఆలోచన ఉండదా రేపు అరే ఇవన్నీ తెచ్చి నేను నెత్తి మీద వేసుకున్నా ఇక ఇప్పుడు ఏం చేస్తా అందరి గురించే కదా అన్న నేను చేస్తుంది అన్నా అందరు కూడా నువ్వు కావాలన్నా నువ్వు నీకేదో అయిపోయి నువ్వు ఇచ్చే పైసలు నువ్వు ఇచ్చే ఆస్తులు వద్దన్నా నువ్వు కావాలా పిల్లలకు ఊహ కూడా లేదన్నా నువ్వు ఇంత హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాయేమన్నా నాకు మొన్న ఏం చేసినా శ్రీశైలం వెళ్ళిపోయినా నువ్వు కూడా వచ్చిన ఎందుకు వెళ్ళిపోయినా రెస్ట్ ఉంటుందా అది ఉంటుందా అని చెప్పి ఆడ మంచిగానే ఉన్నాం కడుపు నొప్పి ఉందని చెప్పి నేను వీడికి వచ్చిన ఇదంతా పెద్ద తమాషా ఇప్పుడు మీరే నాకు చచ్చిపోతా అన్నట్టు నాకు ఇగో జాండీస్ నాకు తెలుసు నాకు డాక్టర్ కూడా చెప్పిండు ఏ టైంలో అయినా ఎప్పుడైనా క్యాన్సర్ కంటే డేంజర్ది ఇది క్యాన్సర్ అన్న ఒక రోగం వస్తే ఒక టైం పీరియడ్ ఉంటుంది అదైపోతుంది అని చెప్పి కానీ జాండీస్ ఎట్లుంటది అంటే ఏ టైంకైనా ఏమైనా అయిపోవచ్చు నువ్వు లైఫ్ జర్నీ నువ్వు చాలా రిస్కీ నువ్వు చేస్తున్నావు జర్నీ దానికి నువ్వు ఎంత అది చేసుకుంటే అన్న అయిన వరకు అన్న వెజ్ తింటున్నా అన్నీ చేస్తున్నా ఏం చేయమంటారు అన్న నాకు ఏం చేయమంటారు ఫస్ట్ టెన్షన్ అన్న మైండ్ లో నుంచి ఇట్లా పెట్టి అది చేసి ఇవి పెట్టుకుంటే ఏడ వరకు అవుతుంది చెప్పండి అన్న ఫస్ట్ టెన్షన్ అన్న మైండ్ లో నుంచి నువ్వు టైం కి తినుడు అవి కాదన్న ఇంపార్టెంట్ అన్నిట్లో దూరుతాడు అన్న నువ్వు మెడికల్ ఫీల్డ్ ఉంటున్నావు అన్న జాండీస్ 1.5 year వరకైనా చూసావు అన్న 1.5 year అన్న ఫ్లక్చువేట్ అవుతుంది పైన కిందకి అవుతుంది కానీ తగ్గుతలేదన్న మరి ఇంత ఇప్పుడు నాన్ వెజ్ తింటలే అంటుండు టాబ్లెట్లు వేసుకుంటా అంటుండు మరి ఎందుకు తగ్గుతలేదన్న ఒక్క నెల తగ్గదా అన్న ఒక్క నెల ఇప్పుడు 1.5 year నుంచి ఉందన్న నేనైతే ఇప్పటివరకు చూడలేదన్న అది కడుపులోకి దిగిందన్న దానికి ట్రీట్మెంట్ కూడా లేదన్న మంచి వాళ్ళకి ప్రాణాలు కోల్పోయారు అన్న మనం ఏం దేవుళ్ళం కాదన్న అన్న నువ్వు సంపాదించిన పైసా అంతా పెడతామన్నా నీకేమన్నా అయితే నువ్వు వస్తావా అన్న నువ్వు వస్తావా చెప్పన్నా నీ సినిమా ఉందన్న నీకేమన్నా అయితే సినిమా అంటే నీకేమన్నా అయితేనే సినిమా చూస్తారా అన్న నేను అట్లా చెప్పిన చెప్పన్నా మళ్ళా మరి నువ్వు హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు నా ఇంపార్టెంట్ సినిమా కాదన్న యూట్యూబ్ కాదు సినిమా కాదన్న నువ్వు మంచిగా ఉన్నాను అన్ని ఉంటాయి నువ్వు మంచిగా ఉండు మా అందరు కూడా అక్కడికి ఎంత ఇంపార్టెంట్ మా అందరు కూడా అంతే ఇంపార్టెంట్ అన్నాడు నా ఇంత అర్థం చేసుకుంటా ఏమన్నా ఇంత అన్న ఇన్ని రోజులు మేము పెట్టలే చిన్న చూపించినాం అన్న హెల్త్ బాగాలేదని చూపించినాం కానీ అన్న ఇట్లానే మేము కూడా గమ్మున ఉన్నాం అనుకో అన్న మేము కూడా ఈ మాటలు మాట్లాడేదనుకో ఇప్పుడు చచ్చిపోతున్నా మాటలు మాట్లాడకపోతే నువ్వు మారవన్నా నువ్వు అట్లనే మారుతావని అంటున్నామన్నా అన్ని బంద్ చేసి కూర్చోవాలా ఏం చేయాలి నువ్వు శ్రీశైలం వెళ్ళిపోవాలన్నా కొట్లాట అయిందంట 6 గంటలకు పన్నాడు 7 గంటలకు సాయి నాకు నిద్ర పడతలేదు అన్న ఇంకో ఇప్పుడు మనకు కొట్లాట ఏజ్ అయిపోయిందా అన్న ఇప్పుడు నువ్వు నీ ప్రొఫైల్ డిఫరెంట్ అన్న నువ్వు ముందులాగా 10 మంది దిగి నేను కొట్లా ఇది కాదన్నా నువ్వు ఫోన్ల మీద చెప్పన్నా నువ్వు ఫోన్ల మీద చెప్ప ఏదున్నా నేను చేయలేదనుకో తూ అన్నాను
నువ్వు అన్నా నేను కూడా ఒక ప్రొఫెషనల్ ఉన్నా అన్న, నేను ఏమని చేయగలుగుతా అన్న నా పెన్తోని? నువ్వు చెప్పానా నాకు, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అన్న? నువ్వు ఒక దగ్గర కూర్చో అన్న, నువ్వు ఫోన్ చేయి, నేను చేయకపోతే అప్పుడు నువ్వు వచ్చి చెయ్యి అన్న. ఉండాలన్నా నువ్వు, అంతే నువ్వు ఉండాలా. వద్దు, నేను కావాల్సింటే ఇల్లు కాల్ చేసి వేరే దాంట్లో ఏడికి పోతావు అన్న? అన్న నువ్వు ఏడికి పోయినా టెన్షన్ లే నీకు. శ్రీశైలం ఉంటే ప్రశాంతంగా ఉంటది. శ్రీశైలం నువ్వు అక్కలతో నుండు, కేపర్ నుండు 3 పూటలు అన్న. నువ్వు ఉన్న 3-4 రోజులు నీ అప్డేట్ చూసి చెప్తా అన్న, నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావాడా. నువ్వు ఏ రోజు ఈడలేవు అట్లా, ఏ రోజు ఈడలేవు. 5 గంటలకు 7 గంటలకు అన్న ముఖం ఇంత తుప్పిపోతుందా అన్న నీది పొద్దున. నీ కళ్ళు చూడండి ఒకసారి, చూపి అన్నాడా ఎంత రెడ్ ఉన్నాయి. నాకు ఎట్లుందంటే పరిస్థితి, ఇంకా అన్న ఏం చూపిస్తావు అన్న? అన్ని చూపించినా కింద, అన్ని చూపించినా అన్న. అన్న ఇంతనా అర్థం చేసుకోవాలన్నా, పిల్లల గురించి అని ఆలోచించానా. ఏమనంటే కాళ్ళ నొప్పులు అంటాడు, నిద్ర పడతలే అంటాడు, ఎవరైనా వస్తే దాకా వండుకోడు. అన్న నీకు నీకు కొన్ని మెడికల్ ఇష్యూస్ వచ్చి నీకు తగ్గిపోయినాయి కాబట్టి నువ్వు లైట్ తీసుకుంటున్నావు అన్న. ఇది అట్లా కాదన్న, ఇది కడుపులోకి దిక్తే ఎవరు బతికించలేదన్నా. అవి కనబడే అన్న ఒకసారి పిల్లల ముఖం చూసానా చెయ్యన్నా, ఎవరి ముఖం చూసినావు ఎట్లా అని మారతలేవు. అది మేము సంవత్సరం నుంచి చూస్తున్నాం. స్టార్టింగ్ వైట్ డేంజర్ ఎల్లోవి. నాకు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు మధ్యలో థైరాయిడ్ కూడా వచ్చింది. జాండీస్ ఉన్నప్పుడే నాకు థైరాయిడ్ వచ్చింది అనమాట. సో థైరాయిడ్స్ నేను గోళీలు అవన్నీ, ఇప్పుడు గోళీలు తిన్నామనుకో ఆ కిడ్నీలకు ఏడ ఎఫెక్ట్, ఏం రోగం వచ్చినా డయాలసిస్ రావద్దని అనుకునే నేను ఏం చేసిన అంటే కొన్ని గోళీలు తినడం బంద్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు ఏ టైంలో ఎట్లయితుంది ఏంది అనేది తెలియదు. ఇప్పుడు నాకు 1.5 సంవత్సరం అవుతుంది నాకు జాండీస్ వచ్చి, నాకు తగ్గుతలేదు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది అనేది అన్ని చెట్ల మందు తిన్నా, అది తిన్నా, దాని తర్వాత నేను ఇంగ్లీష్ టాబ్లెట్లు అనేది వాడుతున్నా. అది ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పుడు దీంట్లో తక్కువ అయితలేదు. నేను ఏం చేయాలా ఏంది అనేది నాకు ఇప్పుడు గోళీలు ఎక్కువ తిన్నా అంటే కిడ్నీలకు ఎఫెక్ట్ పడుతుంది అని గోళీలు కూడా నేను నార్మల్గా తింటున్నా. నాకు వేరే చాలా ఉన్నాయి. నా బాడీలో ప్రోటీన్ ఎక్కువ ఉంది అంటారు, మళ్ళీ ప్రోటీన్ ఎట్లా ఎక్కువ ఉంది ఏంది అనేది అది కూడా అర్థమవుతుంది. కిడ్నీ అన్న ఏది ఉన్నా లిమిట్ వరకే అన్న, ఒక రేంజ్ ఉంటుంది అన్న. బాడీలో ఏది ఎక్కువైపోయినా ప్రాబ్లమే అన్న. ఇది మొత్తం సంవత్సరం అన్న 1.5 years అన్న ఇదంతా. ఇది ఎట్లా దొరికింది అన్న? ఏం చేస్తావు అన్న దాచి పెట్టుకొని? నువ్వు అన్ని చూపిస్తావు కదా అన్న, మరి ఇది కూడా చూపించేది ఉండే అన్న. నాది ఇట్లుంది అయినా నేను నవ్వుకుంటా తిరుగుతున్నా. అని చెప్పి చేసేది ఉండే అన్న. ఇంట్లో కూడా ఏం చెప్పాడు, ఇట్లుంది అట్లుంది, బ్లడ్ టెస్ట్ చేసుకున్న విషయం కూడా అన్న దాచి పెట్టుకుంటే ఎప్పుడు బయటికి రాదన్న. అన్న నువ్వు మాకు చెప్పాల్సింది పోయి నువ్వు మీకు చెప్పడం ఏందన్నా? కనీసం ఎవరి గురించి ఆలోచించకుండా ఇంట్లో గురించి అయితే ఆలోచించానా. అన్న ఏం చూస్తున్నావు అన్న? నువ్వు ఎన్ని పేపర్లు చెప్పినా అదే అన్న నీది హెల్త్. అన్న నువ్వు వీడికి నువ్వు పోతావా లేకపోతే లేదా అన్న? నువ్వు ఇప్పుడు చెప్పేసా నా కెమెరాలో. నా ఒక్కటే నేను ఎందుకో అన్న ఇంట్లోకే పోమ్మంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఈడ ఉంటే అదే టెన్షన్. పొద్దున 5 గంటల నుంచి రాత్రి మళ్ళీ పండుకునే 2-3 గంటల వరకు అదే టెన్షన్ ఉంటది అన్న. నువ్వు కొన్ని రోజులు ఇది వదిలేసి బయటికి పోనా, ఈడ ఏ పనున్నా మేము చేస్తామన్నా, మేము అందరం ఈయనే ఉంటామన్నా. నువ్వు హ్యాపీగా ఉండన్నా పోయి ఒక 1 month 2 months అన్న సెట్ అయిపోతుంది అన్న జాండీస్. నువ్వు ఒక 2 నెలలు అది ఫైల్ ఉంది ఆ రిపోర్ట్ లేదు, అది అది అన్నా. నువ్వు ఇవన్నీ కాదన్నా, నువ్వు వీడికి బయలుదేరన్నా, నువ్వు వద్దన్నా అన్న. నువ్వు శ్రీశైలం పో అన్నా, ఏడికైనా పో అన్నా. నాకు ఏది ఏమున్నా అని నాకు మెయిన్ భయం ఉన్నది కిడ్నీలో. యూరిక్ యాసిడ్ 7.3 అన్ని అంటే కొంచెం ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడే అదైతుంది. ఇప్పుడు ఇవన్నీ నేను తినుకుంటున్నా అంటే ఇప్పుడు కాళ్ళ నొప్పిలు అంటే తినమంటే కూడా నేను తినా. ఎందుకంటే ఇన్ని గోళీలు వేసుకుంటే మంచి ఏమవుతాడు. ఇంకో ఫైల్ ఉండాలి, చిన్న ఫైల్ ఎడబెట్టినాం అన్న. వద్దన్నా అన్న, చెప్పేది నా ప్లీజ్ అన్న. చావన్నది జన్మకే అందము. అన్న అరే ఓ అన్న, నువ్వు 4 రోజులు నువ్వు ఏం చేయమంటావు? ఏడ వెళ్ళిపోవాలా అన్న? నువ్వు బయటికి అన్న, ఈడు ఉండద్దు. నువ్వు ఈడు ఉండదు అన్న. సినిమా షూటింగ్ అయిపోయింది అన్న, ఎందుకు వచ్చేసింది. ఇప్పుడు నీ పని లేదన్న, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, అదే ఇంపార్టెంట్. ఫైల్స్
అన్న ఇప్పుడు నువ్వు అవి చూసి ఏం చేస్తావు అన్న ఒక లేదు, మాట చెప్పన్నా. చూపిస్తున్నారా ఇప్పుడు చూపిస్తున్నా నేను అన్ని రోజుల నుంచి చూపించలే కదా ఇప్పుడు మరి ఎందుకు దాచిపెట్టినావు అన్న? అంటే తెలియద్దా అన్న, వాళ్ళకి ఏం తెలియద్దా? కానీ నువ్వు నవ్వేది నువ్వు ఎంజాయ్ చేసే రీలు పెట్టానా, మరి ఎవరు చూపిస్తారన్నా నీ కండిషన్ ఏంది అని? తెలియదు లోపల ఎంత బాధలు ఉన్నాయి. చక్కగా తీసుకొని వెళ్ళిపోమని చెప్పు. ఇవన్నీ ఇప్పుడు చూపెట్టి ఎంత చేసినా ఏం కాదు. ఏం సరే చూపాను అన్న, నువ్వు చూపి, నువ్వు మొత్తం రియలైజ్ గా తర్వాత నువ్వు అన్న రెస్ట్ తీసుకో అన్న 2 నెలలు వేణనుండు, ఏమన్నా ఉంటే చూసుకుంటాడు ఆయన, అక్క నీతో ఉంటది. ఆ గోళీలు కవర్ తీసుకో. ఇప్పుడు వేసుకున్నావు నా గోళీలు నువ్వు, వేసుకుంటున్నా. ఇప్పుడు తెలిసిపోతుంది కదా అన్న. ఇన్ని గోళీలు ఎవరు వేసుకుంటారు చెప్పురి. మరి ఎట్లా తగ్గుతుంది అన్న అది? ఎట్లా తగ్గుతుంది అన్న అది? వేసుకుంటే కాదు, వేసుకుంటే టైం లేక. అన్న యాక్చువల్ గా కరెక్ట్ ఉంటే 45 డేస్ అన్న. అన్న వేణనా అన్న, నేను ఒక మాట చెప్తానా, ఎవరికైనా తెలుసు కరెక్ట్ పాటిస్తే 45 నుంచి 2 months లో తగ్గుతుంది అన్న. నువ్వు చక్కగా లేవు కాబట్టి సంవత్సరంన్నర నుంచి వస్తుంది అన్న. అన్న 40 రోజులు ఉంటే ప్రాణాలు పోయిన వాళ్ళని ఎంతో, నువ్వు మెడికల్ ఫీల్డ్ ఎంత మందిని చూసినావు అన్న? ఆయనకు తెలుసు, ఆయన చేతిలో పోయిన అన్న అంటే 1.5 year నుంచి మనకి ఏమైతలేదు అంటే నీకేం కాదని నువ్వు ఫిక్స్ అయిపోయినావు అన్న. అంటే ఎన్ని రిపోర్ట్లు ఎట్లా రాని నీకేం కాదని నువ్వు ఫిక్స్ అయినావు అన్న. మాట్లాడనేదన్నా ఏం మరి మాట్లాడాలా? ఇప్పుడు దీనికి ఆన్సర్ అన్న, నువ్వు దీనికి ఆన్సర్ ఏముంది చెప్పనీకి? ఏమన్నా అంటే మాట్లాడితే ఏం చెప్పాలా? నేను అన్ని పట్టుకొని వచ్చి నేను చెప్పమంటే ఏం చెప్పాలా? క్యాన్సర్ కన్నా డేంజర్ అన్న ఇది. అయ్యో ఇన్ని గోళీలు తినాలా నేను? ఇగో ఇవన్నీ గోళీలు, ఇన్ని గోళీలు నేను వేసుకోవాలంటే ఒక్క నిమిషం అన్న, ఇన్ని అదే గోళీలు వేస్తే చూపిస్తున్నా. మంచి ఏడుకేళ్ళు ఉంటుంది. వేస్తే కాదన్న, వేస్తే కాదు, అన్ని టాబ్లెట్లు ఫుల్. ఈ టాబ్లెట్ చూడు ఒక్కటే వాడిండు, ఈ టాబ్లెట్లు చూడు ఇగో 3 వాడిండు అన్న. 7 ఉన్నాయి అన్న టాబ్లెట్, అన్ని నువ్వు ఏడేస్తున్నావు అన్న టాబ్లెట్లు. ఇంకా చూపిస్తున్నాయి అన్న, ఇది ఒక్క టాబ్లెట్ కూడా వేయలే, అన్ని టాబ్లెట్లు ఫుల్ ఉన్నాయి. ఇంకో అన్ని టాబ్లెట్లు ఫుల్ ఉన్నాయి అన్న. ఇంకో ఇవి ఇంకా రబ్బర్ బ్యాండ్ కూడా ఇప్పలే, ఓపెన్ కూడా చేయలేవు. ఏడవాడినావు అన్న ఇన్ని టాబ్లెట్లు? నువ్వు ఇన్ని టాబ్లెట్లు వేస్తున్నా, అదైతుంది ఇదైతుంది అంటున్నావు అన్న. అన్న ఇంట్లో ఉంటే నువ్వు టైంకి దీని టాబ్లెట్లు వేస్తావు అన్న, నువ్వు ఇంటికే రావన్నా చక్కగా. పని 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 అని బయట తిరుగుతావు, పొద్దున్న 4-5 గంటలకు వస్తావు, పంటావు, మళ్ళీ 7 గంటలకు లేచిపోతావు బయటికి. అన్నా ఇంకో నేను ఒరుతున్నా నీ ముందు. ఫస్ట్ టైం కోపం ఉంటే కొట్టానా అంతే, నువ్వు కొట్టినా ఏం చేస్తావు మేము ఉంటామన్నా, కానీ నువ్వు మంచిగా ఉన్నాను అంతే. నీ గొల్లు తింటే చచ్చిపోరా. కోరికే తెచ్చిరా. డాక్టర్ రాస్తే గోళీలు అన్న అది. సంపనికి రాస్తారా డాక్టర్లు ఏమన్నా? నేను చెప్తా, దీనికి కూడా ఆయనకు ఒకసారి అంట ఓరో టాబ్లెట్లు వాడి కిడ్నీలు ఖరాబ్ అయినంట. దానికి ఏ టాబ్లెట్లు వాడాలన్నా భయపడుతుంది అన్న. ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ వాడచ్చు అన్న, అవి కిడ్నీలు ఖరాబ్ చేయన్న. మనము మెడికల్ షాప్ లో నుంచి ఏదైతే పెయిన్ కిల్లర్లు కొనుక్కుంటాం చూడు, అవి డేంజర్, మనం వేసుకోవద్దు. డాక్టర్ రాస్తేనే వేసుకోవాలి. నీకు ఇవన్నీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినాయి అన్న. ఓరో అంట అక్క ఇలా ఫ్రెండ్ టాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అయినా, నేను అది ఒకటి పెట్టుకుని మనుషుల టాబ్లెట్లు వేస్తాను. డాక్టర్లు చెప్పినాయంటవా దోస్తులు చెప్పినాయంటవా? అది 300, అది ఏడుంది. అరే నా గోళీలు ఏడుంది? అలా గోళీలు అంటూ గోళీలు వేసుకోలే అన్న అది నువ్వు. ఒక్కటే గోళీ తింటా నేను, తినేది అది ఒక్కటే తింటా. ఇవన్నీ తినాలి. అది దేనికన్నా అది? ఏది అది నువ్వు తినేది అది జాండీస్ కి. ఇవన్నీ ఇవన్నీ కూడా జాండీస్ కి. మరి నా ఏందన్నా అన్న, నువ్వు ఇట్లా చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావు అన్న నువ్వు. కాల్షియం ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. అన్ని హాస్పిటల్ తిరుగుతున్నా నేను. ఎవరికి చెప్పాలా ఎవరి? నేను చికెన్ మటన్ తినక సంవత్సరం అవుతుంది. నాకు కూడా ఉంటుంది. నేను ఏమనుకుంటున్నా, అరే పోనీ కూరగాయలు తింటున్నా కదా మంచిగానే ఉన్నట్ట, మంచిగానే ఉంటా కదా అన్నట్టు నేను అనుకుంటున్నా. తగ్గుతలేదు. అది ఎందుకు తగ్గుతలేదు నాకు అర్థమవుతలేదు. నిద్ర ఉండాలన్న కరెక్ట్. అన్న నీకు ఇంత అన్న ఒక్క నిమిషం అన్న, అన్న 1.5 year ఇంత భయం అవుతలేదు అన్న నీకు? నాకేమన్నా భయం ఉంది, నాకు ఫ్యామిలీ లేదా? అచ్చా నీకు అర్థం అవుతలేదు. నాకు ప్రతిసారి సెకండ్ నేను భయం పడుతూనే ఉంటా. ఎఫర్ట్ కనిపిస్తలేదు అన్న నీకు ఫ్యామిలీ గురించి? ఇప్పుడు నేను బాధపడి నాకు ఏమైనా కడుపు నొప్పి వచ్చినా, నాకు ఏం నొప్పి వచ్చినా నేను చెప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల అందరు బాధపడతారు అని చెప్పి నేను నాకు ఉండదా నా ప్రాణ భయం? నాకు ఉండదా ఎప్పురి? అన్న ఇన్నిసార్లు దేవుళ్ళ దగ్గర పోతావు, ఏడికేమో సినిమా ఎట్టు కావాలా, యూట్యూబ్ మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, కానీ నువ్వు ఎప్పుడైనా అరే నేను మంచిగా కావాలా, నాకు ఉన్న రోగాలు తగ్గాలని ఏ రోజున మొక్కినావు అన్నా? నువ్వు నీ మంచి మీద చేసి చెప్పానా? ఏం చేసుకోవాలన్నా? నువ్వు లేని సినిమా ఇట్ అయితే ఏంది, లేకపోతే ఏందన్నా? అన్నా ఆ బంగారం అన్ని అమ్మి నా అప్పు కట్టే నేను ప్రశాంతంగా బతుకుతాను. అన్నా నువ్వు ఉన్న బంగారం అమ్ముకున్నావు, అప్పుల పాలైనావు. నువ్వు ఏందన్నా మళ్ళా కొత్తగా అప్పు అంటున్నావు? ఆల్రెడీ అప్పులే ఉన్నాయి నీకు. ఇప్పుడు ఏం చేస్తాం? అవి తీర్చాలా కదా.
అన్న తీరుసామన్నా, నువ్వు మంచిగా ఉండనా ఫస్ట్, నువ్వు మంచిగా ఉంటే అన్ని తీరుతాయి అన్న. అన్న నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా నా కెమెరా ముందు అన్న, ఎవ్వరం శాశ్వతం కాదన్న. అక్క లైఫ్ చూడన్న, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారన్న, వాళ్ళకి పెట్టింది నీకేమన్నా అయితే ఏమైపోతుంది అన్న? ఇంకో కొన్ని రోజులు దాని తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్తున్నా కదా, అయిపోయింది, టెన్షన్ పెట్టకరి. ఏంటి ఇంకా కొన్ని రోజులు మొత్తం అన్నా, కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది అంటున్నావు. ఒక్క రోజు చాలా ఏమన్నా సీరియస్ గా ఒకటే రోజు కాదర్చా మధ్యలో మధ్యలో కడుపు నొస్తుంది అని అంటే నాకు ఎంత భయం అవుతుంది అక్క. తెలుసా? నేను ఆయుర్వేదిక్ ఆ రోజు నీకు వీడియో కాల్ చేయలేక అన్న, అన్న కూడా ఏమన్నాడు తెలుసా, డైరెక్ట్ అంటుండు. అది చాలా ఆయన నోట్లో అన్న, ఎవరు భయపడుతున్నా నీకేమన్నా అవుతుందని చెప్పనీకి అయితే వాస్తవం. నోట్ ఇంకో బయటికి అన్న, నువ్వు చక్కగా ఉండకపోతే నువ్వు చస్తావు అని చెప్పనీకి భయపడుతుడు, ప్రతి ఒక్కరు భయపడుతుడు. నేను చెప్తున్నా అంతే. ఇంకా నాకు చెప్పారు, చాలా మంది చెప్పారు, నువ్వు చాలా రిస్కీ జోన్ లో నడుస్తున్నావు, ఏ టైంలో అయినా ఏమైనా కావచ్చు. కడుపు నవ్వొద్దంట తెలుసా? కడుపు నాకు నొప్పి కూడా కొన్ని చాలా రోజుల నుంచి నొప్పి. కడుపు నొప్పి చాలా ఉంటుంది అనమాట. అంటే రీసెంట్లీ అన్నం పోతలేదు, అన్నం కొంచెమే తింటున్నా, ఏ మంచి అయినా కొంచెం తింటే కడుపు నొప్పి అవుతుంది, ఆకలి అయితే లేదు, ఏం చేయాలా ఎప్పుడు? జాంటీస్ ఉంటే ఆకలి కాదన్నా, అందుకే నీకు ఆకలి అయితే లేదు. అన్న టెన్షన్ లేకపోతే చాలా ఆయనకి, ఆ టెన్షన్ మైండ్ లోకే నా టెన్షన్ తీసేస్తే తక్కువ కావాలనే చూడాలి. అక్క తీసుకోవాక ఎడుకన్నా చెప్పేది నాక నువ్వు అన్న. ఎక్కువ రాదన్నా, మంచిగా అన్న రేపటి రోజు ఉంటావు, డాక్టర్ చేయలేకెళ్ళి కూడా ఏమన్నా పోయి. దాటిందంటే వాళ్ళు చేయలు చెప్తారన్న, మా చేతిలో లేదు ఇప్పుడు అంట. చెప్తే భయపడతారని నేను ఏం చెప్తలే అన్న. శ్రీశైలం నుంచి ఎందుకు వచ్చినామంటే నేను ఓరికి చెప్పలే మీకు, ఓరికి యూరిన్ లో కూడా రెడ్ కలర్ వస్తుందన్న నాకు, అదే భయంతో నచ్చి నేను టెస్ట్ చేయించుకున్నా. ఏదో చెప్పకపోతుండే అసలు ఎందుకు తక్కువ అయితలేదు, ఏమైంది అనేది అర్థమవుతలేదు, లోపల అదైపోతున్నా నేను. అన్న టెన్షన్ తీయన్న ఫస్ట్, నువ్వు ఒక నెల టెన్షన్ లేకుండా ఉండన్నా. ప్రతి ఒక్కరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా నేను బాగానే తిరుగుతా, నేను అన్ని తిరిగేసి ఉట్టి రావు కదా ఇన్ని కన్నా. నేను అన్ని హాస్పిటల్ తిరిగి ఏంటంటే తక్కువ ఎట్లయితుంది అంటే ప్రతి ఒక్కరు అదే గోళీ ఇస్తారు తప్ప వేరే గోళీలు ఇస్తలేరన్నా. వేరే గోళీలు ఇచ్చినా నేను అందిస్తా. ఇప్పుడు నాకు ఇదే అవుతుంది తక్కువ, ఇప్పుడు నేను బాధ చూపించుకున్నాను అనుకో, అందరు బాధపడతారు కదా అన్న. అంటే బాధ చూపించకపోతే మంచిగా అవుతావు అన్నాను. రాసి ఎట్లుంటే అట్లా అవుతుంది నా ప్రయాణం. నేను అది ఏం చేయాలా చేస్తున్నా. నేను ఇన్ని గనం అంటే ఎవరు తింటాడన్నా ఇన్ని గోళీలు, ఇన్ని గోళీలు ఎవరు తింటారు చెప్పు? తగ్గేదాకా తినాలా తప్పదు. ఎవరు తింటారు చెప్పు? ఎవరు తింటాడు ఎవరు తింటాడు అనుకుంటే ఎక్కువ వేసుకుంటుండు. అన్న డైరెక్ట్ కిడ్నీ కథం, డైరెక్ట్ పసక్ షాటు, నెక్స్ట్ ఆప్షన్ ఉండదు. నాకు తెలుసు తింటే ఏమవుతుంది, ఎట్లయితుంది, ఏంది అనేది. అవి ఇవి గోళీలు అంటే ఇన్ని గనం ఎవరు తింటారు చెప్పన్నా? ఇగో అది నువ్వు లైఫ్ రిస్క్ చేసుకున్నావు అన్న, చేసుకుంటున్నావు కాదన్న, చేసేసుకున్నావు ఆల్రెడీ అన్నా. నువ్వు అప్పులు అయినాయి అంటున్నావు, అయినా నువ్వు 10 మందికి సాయం చేస్తున్నావు, దాంట్లో హ్యాపీనెస్ చూస్తున్నావు. కానీ నువ్వు మంచిగా ఉండి అక్క కళ్ళలో హ్యాపీనెస్ చూస్తున్నావు, పిల్లల దగ్గర హ్యాపీనెస్ చూస్తున్నావు. నీ స్టేజ్ మంచిగా లేకపోయినా నువ్వు నలుగురికి హెల్ప్ చేసుకుంటా చూస్తున్నావు నా హ్యాపీనెస్. మరి ఇంట్లో కనిపిస్తలేదన్నా నీకు? ఇల్ల ముఖంలో ఎందుకు చూపిస్తలేవు? చెప్పింది ఏ ఒక్కటి నాడు లైట్ తీసుకుంటాడు. సరే ఇప్పుడు ఏంది వెళ్ళిపోమంటారుగా, సరే వెళ్ళిపోతా, లైట్ తీసుకొని ఏడైనా బయట పోయి ఉంటా. నువ్వు ఏ పనున్నా మాకు చెప్పాను, ఆడ రండి, ఆడికే వస్తాం. నువ్వు ఏడికి పిలుస్తావు రమ్మని. అన్నా, నువ్వు చాలా నువ్వు ఉంటే నాకు వస్తాను. పని చేయకపోతే నాకు పిచ్చి చేస్తామన్నా, చెడ్డ మాటలు వస్తాయి నేను నాకు. చేస్తామన్నా. ఒక జాగాలో ముసలో నేను ఏమన్నా హ్యాండిక్యాప్ అన్నా? నేను ఒక జాగాలో కూర్చోనికి నాకు అట్లా బరదాసి కాదు, నాకు ఏదో ఒక పని చేయాలా. అన్నా, నాకు పిచ్చి సరే అన్న, నువ్వు పేషెంట్ అన్నా, పేషెంట్ అన్నా, నువ్వు పేషెంట్ అన్నా. ఏంది నాకు ఆ? అన్నా కాల్చేలు బతికి పడిపోయినా బతుకురానా? అన్నా, ఏం చేయకుండా ఉంటేనే ఇవన్నీ రోగాలు వస్తాయన్నా. నేను ఏదో ఒకటి చేస్తా అంతే. సరే మీరు ఏమంటున్నా వీడియోకి రండి అంతే, నేను పోతా అంతే అన్న, నువ్వు ఆడు ఉండన్నా, నువ్వు మంచిగా ఉండు, నీకు ఏ పని ఉన్నా చేస్తాం, మేము వస్తానా? మా అమ్మని వదిలి నేను ఎట్లా వస్తానా నేను? మా అమ్మ హెల్త్ బాగాలేదన్నా ఆమెకి, నీకేమన్నా అయితే అమ్మ హాస్పిటల్లో పరిస్థితి ఫోన్లు చేస్తు నాకు. అన్నా నువ్వు ఇంత బాధ పెట్టుకునేదన్నా, నీకేమన్నా అయితే మరి అమ్మ పరిస్థితి ఏందన్నా? అరే ఏం ఆన్సర్ అన్నా అది? నేను ప్లాన్ వేస్తున్నావు ఏంది ఇన్ని కదా నీ మీదకి వచ్చింది ఇప్పుడు. నీ మీదకి వచ్చింది, ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మాట్లాడను హర్ష, మధ్యలో మాట్లాడితే అన్న, అమ్మ అమ్మ అని గుర్తుంటుంది, మరి నీకేమన్నా అయితే అమ్మ పరిస్థితి ఏందన్నా? ఫోన్ చేసి ఏడుచు, నేను అయితలేదు ఏమో ఆన్లైన్ లో తిన్నదంట, ఏమో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తిన్నది.
అది వారం ముందు అవుతుంది, ఆమె అన్నం తింటలేదు, పెరుగుతుంది తింటుంది, ఏం తిన్నా మండుతుంది అంటుంది. నువ్వు ఆమె గురించి అని ఆలోచించానా? ఒక్క నెల అన్న నువ్వు మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారన్నా. నేను ఎవరి గురించి ఆలోచించాను అన్నా మీ మమ్మీ గురించి ఆలోచించానా? ఇప్పుడు ఏంది ఇడికి వెళ్తే నాకు అన్నా నువ్వు పోయి మంచిగా ఉండన్నా అంతే అన్న. సరే వెళ్ళిపోదా. నువ్వు ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్క మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు? నువ్వు ప్లాన్ ఆమెనే వేస్తావు ఉంటాయి ఇవన్నీ వెళ్ళిపోవాలి. అన్న వెళ్ళిపోవాలని ఏం లేదన్నా, నీ మంచి కోసమే అన్న. అన్న నువ్వు అట్లా నెగిటివ్ ఆలోచిస్తే ఎప్పుడు నెగిటివ్ గానే కనిపిస్తుంది. నువ్వు అట్లా సరే, తప్పు ఆలోచించకు. కాల్ చేయరు అన్ని ఇల్లు కాల్ చేయరు పోతా. నా గురించి ఎంత మంచి ఆలోచించి వేస్ట్ హర్ష, నా మీదకే వస్తుంది నాకు తెలుసు, అందుకని నేను ఎక్కువ మాట్లాడను. అన్న ఇంట్లో అన్న అమ్మ ఎంత కష్టపడుతుందో అక్క కూడా అంతే అన్న. ఆలోచించానా? ఒక్కసారి ఆలోచించాను నువ్వు అంతే. నీకేమన్నా కాకపోతే ఇప్పుడు ఆ మెడికి పోతుంది, ఈ మెడికి పోతుంది అన్న. పిల్లలు ఏడికి పోతారు? నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క? చెప్తున్నాం కదా, అర్థం చేపిస్తున్నాం కదా. అంటున్నా నేను వెళ్ళిపోమంటారు. సరే ఈయనే ఉంటాను, నేను దగ్గరలోనే ఏడైనా ఉంటాను. నేను శంషాబాద్ లేకపోతే ఈయన ఏడైనా ఉంటావా? శ్రీశైలం పోయి ఉండంటే టెన్షన్ లేకుండా ఉంటావా? నాది ఒక్క మాట అన్న. ఆమెను రమ్మంటే ఆమె రాదు. మా అమ్మ నేను ఇదే ఇంట్లో ఉంటా, ఈయనే అదైనా నేను ఈయనే చస్తా, ఏమున్నా ఈయనే అవుతా అంటుంది. అన్నా నువ్వు ఒక్క మాట చెప్పన్నా, నేను టెన్షన్ లేకుండా ఉంటా, నువ్వు జల్దీ రికవర్ అవుతాను అలా చెప్పన్నా. అన్న నిన్ను ముందుకేం చూస్తురు, ఆదరిస్తురు అన్న. వాళ్ళందరూ మాకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్న. వాళ్ళు చెప్పన్నా, వాళ్ళకి ఒక మాట అన్న అంతే. వాళ్ళకి మాట మాకేమొద్దు చెప్పాలా వీడియోలో అన్న మాట. మీరు వీడియో నెల 2 నెలల నేను మంచిగా చూపిస్తా, ఇదే పేపర్ ఇదే టెస్ట్ మళ్ళీ నార్మల్ సంవత్సరం నారా నుంచి తక్కువ అయితే అవునా? నెల మంచిగా టెన్షన్ లేకుండా ఉన్నానా? టాబ్లెట్ చేసుకో, తిను, టైంకి వండుకో, తక్కువ అవుతుంది. ఇంత చేసినప్పుడు తక్కువ కాకపోతే ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ చూద్దాం మనం. చెప్పానా మాట ఇచ్చేసే లాస్ట్ మాకేమొద్దా, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు సినిమా అయిపోయింది, అంత అయిపోయింది, రెస్ట్ తీసుకుంటా. నేను ఎందుకు తీసుకోను? ఇప్పుడు ప్రమోషన్ లో పనులు ఉన్నాయి, అవి చేసుకుంటా కథం అయిపోతుంది. యూట్యూబ్ వీడియో చేసుకుంటా, మాట ఇస్తున్నా అంతే, ప్రామిస్. అక్క నువ్వు మాట్లాడక్క, మాట్లాడు ఏంది ఇక పోరి నిద్ర లేపి అన్ని చేసి తెలుసా? ఇవన్నీ వీడియో పెట్టినావు అనుకో, ఆ వీని పని అయిపోయింది. ముందటోడు హ్యాపీ అవుతాడు. అన్నా ఇంకో నీ మీద బ్యాడ్ అనుకునే వాళ్ళు 2% 1% ఉన్నారు, 99% ఉన్నారు అన్న. నీ గురించి ఆలోచించి నీ గురించి ఏడ్చేటోళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించాను. నువ్వైతే అన్ని కామెంట్లు ఎవరో ఒక 1% నిన్ను అట్లా మాట్లాడుతూ ఇట్లా అన్నా నీ ఇంటికతో సమానం అన్న. లైట్ తీసుకో, మనకి 99% ఉన్నారు నీకోసం కొట్లాడేటోళ్ళు, నీకోసం ఏడ్చేటోళ్ళు. నువ్వు అదొకటి తీసుకో అన్న.